వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో జాతీయ రహదారిపై పాడి రైతులు నిరసన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై పాలను రోడ్డుపై చల్లి వినూత్నంగా ఆందోళన చేపట్టారు. స్థానికంగా ఇక్కడ 2 పాల ఉత్పత్తుల పరిశ్రమలు ఉన్నా తమ వద్ద నుండి పాలను కొనుగోలు చేయడం లేదని, పక్క రాష్ట్రాల నుండి పాలను తీసుకుంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. పాల ప్యాకెట్లకు ఉన్న ధర స్వచ్ఛమైన పాలకు మద్దతు ధర లేదని, నకిలీ పాలు తాగి ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ పాలను అరికట్టాలని ప్రభుత్వానికి, అధికారులకు వారు విజ్ఞప్తి చేశారు. పాడి రైతులను ఆదుకోవాలి అని ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. बैंक ऑफिस సమస్య ఏంటంటే ఈ జైరాబాద్ నియోజకవర్గం మొత్తం పాడి పరిశ్రమ చాలా ఎత్తుగా ఉంది. అందరూ తీసుకుంటారు కానీ ఇక్కడ కంపెనీలు చాలా ఉన్నాయి. వాళ్ళకి మద్దతు ధర లేక వేరే రాష్ట్రం నుంచి పాలు వస్తున్నాయి. మాకు కావాల్సింది మాకు మద్దతు ధర ప్రకటించి మా ఉన్న రైతులను ఎవరైతే ఇక్కడ పాడి పరిశ్రమ ఉందని కంపెనీలు పెట్టారో, ఇక్కడ హడ్సన్ ఉంది, విజయ డైరీ ఉంది, మాకు మద్దతు ధర ప్రకటించి మా మద్దతు ధర వెంటనే అందరికీ మా ఇక్కడ జైరాబాద్ నియోజకవర్గం 5 మండలాలు కానీ ఇక చుట్టుపక్కల గ్రామాలు కానీ మాకు మద్దతు ధర ప్రకటించి మా ఉన్న రైతులు ఏదైతే పాడి పరిశ్రమ 12 గంటలు కష్టపడితే 1 లీటర్ పాలు పిండుతాం. అలాంటిది పాలు ఈరోజు రోడ్డు మీద మా పరిస్థితి బాగలేదు. ముఖ్యమంత్రి గారు ప్లస్ ఉన్న ఇక్కడ అధికారులకు అందరికీ విన్నవించేది ఏంటంటే మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడితే మీరు ఆరోగ్యం అంటారు. మీకోసం ప్రజల కోసమే మేము కష్టపడుతున్నాము. మా మంచి పాలు మేము మార్కెట్లో తీసుకొస్తున్నాము. కాకపోతే మాకు మద్దతు ధర లేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు, పొలాలు అమ్ముకుంటారు. ఈరోజు పెండ్ల మెడల పుస్తలు కూడా అమ్ముకొని ఈరోజు షెడ్లు పెట్టి రోడ్ల మీద పాలవుతున్నాం. అందరికీ పాల ప్యాకెట్లు రేటు కూడా మాకు పాలకు లేదు. దయచేసి మీకు అందరికీ కష్టపడి రైతులము మ్యాక్సిమం అంటే 8 గంటలు కష్టపడితే 1 లీటర్ పాలు ఉత్పత్తి చేయాలని ఇంత కష్టం ఉన్నది. కానీ రైతులకు ఇంతవరకు దానికి వెళ్ళి ఏ రైతు కానీ ఇంతవరకు మద్దతు ధర లేకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు. పాడి రైతులకు కాపాడుకోనకపోతే, పాడి ఉత్పత్తి జరగకపోతే కల్తీ పాలు వచ్చి జైరాబాద్ ప్రాంతం కానీ, హైదరాబాద్ కానీ, తెలంగాణ రాష్ట్రమే దానికి వెళ్ళి హెల్త్లకు చాలా ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కల్తీ పాలు రావడం వల్ల ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోయి హాస్పిటల్ పాలవుతుందని ప్రభుత్వానికి కానీ అందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా రైతులకు ఎప్పుడైతే మీరు ఎన్నెంటగా ఉంటారో ఆ రోజు కల్తీ అనేది దానికెళ్ళి ఆగిపోతుంది. కాబట్టిపూర్ ప్రాంతంలో హడ్సన్ కంపెనీ అని పెట్టడం జరిగింది. గతంలో కంపెనీ పెట్టేటప్పుడు ఏమని చెప్పడం అంటే రైతులకి స్కిల్ డెవలప్మెంట్ చేస్తాము, స్వయం దానికి ఉపాధి కల్పిస్తాం, ఇక్కడ మీకు ఈ విధంగా పాల కేంద్రాలు పెట్టి పాలు కొనుగోలు చేస్తామంటే అందరూ రైతులు చదువుకున్న వాళ్ళు ఎవరైతే డిగ్రీ దానికి చదువుకొని వచ్చి డైరీ ఫామ్ పెట్టడం జరిగింది. వాళ్ళు పాలు కేంద్రం పెట్టకపోవడం వల్ల, రేటు లేకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయి రైతులు ఎకర భూమి 2 ఎకరాల భూమి అయి ఊరేసుకొని చచ్చిపోవడం జరుగుతుంది. ఇప్పుడన్నా పక్క రాష్ట్రాలకు వెళ్ళి పాలు కొనుగోలు చేసి ఇక్కడ లోకల్ స్థానిక రైతులకు చాలా నష్టం చేస్తున్నారు. ఇక్కడ